హలో అండి, ఈరోజు నాన్ వెజ్ లవర్స్ కోసం తెలంగాణ స్టైల్లో గోంగూర మటన్ కర్రీ చూపిస్తున్నాము. దీనికోసం 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పెరుగు, ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చాలా ఫ్రెష్గా ఉండాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత ఫ్రెష్గా బాగుంటే కూర అంత డెలిషియస్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 10 to 15 minutes మ్యారినేషన్కి పెట్టాలి. ఆఫ్టర్ మ్యారినేషన్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను ఇక్కడ 2 to 3 tablespoons ఆయిల్ తీసుకున్నాను. అది వేడే కాగానే హోల్ గరం మసాలా, 2 బగారాకులు, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా ఇవన్నీ వేసి వేపాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ వేసి కట్ చేసి అందులో వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేయాలి. ఇది బాగా నూనెలో వేపాలి. మటన్ ఎంత బాగా వేపితే దాంట్లో ఉన్న నీరు, పచ్చి వాసన అనేది పోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలాలి. అట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి. ఇక నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఉడకపెట్టాలి మటన్. దీనికోసం కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి అందులో వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ ఉడకనియాలి. ఈలోపు మనం గోంగూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్లో బాగా కడిగి ఒక జాలి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. నేను ఇక్కడ 2 to 3 tablespoons ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కడిగిన గోంగూర అందులో వేసి మగ్గనివ్వండి. ఈ గోంగూర 2 రకాలు ఉంటుంది. తెల్ల గోంగూర ఉంటుంది, ఎర్ర గోంగూర ఉంటుంది. నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఈ కర్రీకి ఎర్ర గోంగూరనే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది. ఈ కాడలు అనేటివి రెడ్గా ఉంటాయి కాబట్టి ఇది ఎర్ర గోంగూర అంటారు. ఇలా మూత పెట్టేసి దాన్ని మగ్గనించండి. ఇలా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత దాన్ని కలుపుతూ ఉంటే ఇలా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు, కారము వేయండి. నేను 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపాను. ఇది బాగా కలిపిన తర్వాత నాకు ఇక్కడ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చాయి. మటన్ చెక్ చేసుకున్నాను, మటన్ ఉడికింది. ఇప్పుడు ఆ కుక్కర్లోకి ఈ పేస్ట్ అందులో వేసేయండి. ఇప్పుడు కర్రీ బాగా కలపండి. ఇవి 2 మిక్స్ అయ్యేలాగా కలపండి. మీకు అవసరమైతే ఇప్పుడే కొన్ని వాటర్ పోసుకోండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే. మాకైతే ఇది సరిపోతుంది, సెమీ గ్రేవీ. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలింది అంటే డిష్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఈ గోంగూర మటన్ కర్రీ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు బాగా అనిపించింది, బాగా చెప్పాము అనుకుంటే ఒక లైక్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ డిష్ ఇంట్లో చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.